జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల పాపపైన ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. స్కూల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు మైనర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్లో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్లో దారుణం, 5 ఏళ్ల పాపపైన ఇద్దరు మైనర్ల లైంగిక దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. చక్రి, సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలో 5 సంవత్సరాల పాప, అభం శుభం తెలియని పాపపై ఇద్దరు మైనర్ బాలులు, 14 సంవత్సరాల వయసు గల మైనర్లు ఇద్దరు కూడా అమ్మాయిపై లైంగిక దాడి చేసినట్లుగా అయితే నిర్ధారణకు వచ్చింది. కొద్దిగా లేటుగా ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత బయటికి రావడంతో ఇప్పటికే ఇటు భూపాలపల్లి మాదేవ్పూర్ లో జరిగిన ఘటనపై ఇప్పటికే పలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 5 సంవత్సరాల వయసు గల పాపని ఈ నెల 22న ఉర్దూ మీడియం స్కూల్లోకి పాపనెత్తుకెళ్లి 14 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్లు కూడా ఆ పాపపై లైంగిక దాడి చేసినట్లుగా తెలవడంతో వెంటనే పాప తల్లిదండ్రులు భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఆ లైంగిక దాడికి పాల్పడ్డారో ఇద్దరు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కొంత ఈ ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా వెలుగులో రావడం, ఈ అభం శుభం తెలియని చిన్నారి పైన ఈ మైనర్లు లైంగిక దాడి చేయడంతో అయితే కొంత సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎవరైతే మగ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలకు కొంత ఇలాంటి పనుల విషయంలో ముందస్తుగా కొంత వారికి ఇలాంటి వాటిపైన కొంత అవగాహన కలిగించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి కొంత వారికి కొన్ని సూచనలు కూడా చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక పక్క మైనర్లు అభం శుభం తెలియని ఒక చిన్న బాలికపై, అంటే వారికి కూడా మైనర్ గా అవడంతో ఆ పని చెయ్యాలా చెయ్యొచ్చా కూడా తెలియని సందిగ్ధంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఒక మైనర్ బాలికపై, చిన్న బాలికపై లైంగిక దాడి చేయడం వల్ల అయితే ఇలాంటి ఘటనలు వరుసగా వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి అయితే ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.